పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి లడ్డుకు సంబంధించినటువంటి అంశం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాల్ని దెబ్బతీసినటువంటి పరిస్థితులు ఇవాళ చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో లడ్డు వివాదం మొదలైన రోజు నుంచి కూడా జరిగినటువంటి పరిణామాలని పరిశీలన చేసిన తిరుపతిలో లడ్డుకు సంబంధించినటువంటి టెండర్లు వేసినటువంటి సంస్థల పేర్లను పరిశీలన చేసినా లేకపోతే ఆ సంస్థలు వేసిన టెండర్ల పరిశీలన చేసినా కూడా చివరికి కథంతా కూడా ఇందాపూర్ దగ్గర వచ్చి ఆగినటువంటి పరిస్థితులు. ఇవాళ ఇందాపూర్కి సంబంధించినటువంటి ఆ డైరీ సప్లై చేస్తున్నటువంటి నెయ్యికి సంబంధించినటువంటి అంశాన్ని మేము నిన్న మండలిలో సభ్యులందరం కలిసి కూడా వాయిదా తీర్మానం ఇవ్వడం ద్వారా చర్చించాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరాం. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మేము అడిగినటువంటి అంశం పైన చర్చించడానికి వాళ్ళు సిద్ధంగా తయారు కావాలా. అది పక్కన పెట్టి ఎంతసేపటికి కూడా ఏదో మతాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం, ఆవేశపడటం. అసలు ఎర్రమనాయుడు గారు అయితే ఆయన మాట్లాడిన మాటలు కానీ ఆయన అచ్చెన్నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు అసలు నిజంగా ఊగిపోయాడు. అసలు మండలిలో ఊగిపోయాడు మనిషి. అలా కూడా ఎందుకు ఊగిపోతున్నాడో కూడా అర్థం కానటువంటి అంశం. మేమేం అడిగాం? చర్చించమని అడిగాం. చర్చించడానికి ప్రభుత్వం ఎందుకు సిద్ధం కావట్లా అంటే ఇందాపూర్ సంబంధించినటువంటి అంశం హెరిటేజ్ సంస్థకు సంబంధించి ఈ దేశంలో ఉన్నటువంటి 22 సంస్థల్లో అది ఒక సంస్థ కాబట్టే అంటే చివరికి వచ్చేలకే ఇందాపూర్ పేరుతో హెరిటేజే నెయ్యిని సప్లై చేస్తున్నటువంటి పరిస్థితులు. ఈ ఇందాపూర్ ఇష్యూ ద్వారా మాకు చంద్రబాబు నాయుడు చేసినటువంటి నాటకం మొత్తం కూడా తన సంస్థకి ఎక్కువ రేటుకి నెయ్యిని కోట్ చేసి సప్లై చేసే ప్రక్రియలో భాగంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద అభాండాలు వేశారు. కల్తీ నెయ్యి అని ప్రచారం చేసినటువంటి అంశాలన్నీ కూడా తన కంపెనీ లాభాల కోసం మాత్రమే చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే మేము సాక్ష్యాధారాలతో సహా మేము మండలిలో చెప్తా ఉన్నాం. నేను అన్నారు కదా సాక్ష్యాధారాలు ఉంటే రమ్మని. సాక్ష్యాధారాలు చూపించాం కదా. హెరిటేజ్ సంబంధించినటువంటి సంస్థే ఇందాపూర్ సంస్థ. కాబట్టి మేము ఈరోజు కూడా ఈ ప్రభుత్వాన్ని కోరుకునేది ఒక్కటే. ఎందుకంటే కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం. ఈ అంశంలో అపోహలకి ఆరోపణలకి సమాధానం చెప్పవలసినటువంటి సాక్షాత్తు ముఖ్యమంత్రి అబద్ధాలు మాట్లాడాడు. ఒకసారి జంతువులు కొవ్వన్నాడు, పంది కొవ్వన్నాడు, చేపల నూనె అన్నాడు. రకరకాలుగా ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మాట్లాడితే మరోసారి టాయిలెట్లో క్లీన్ చేసే క్లీనర్స్ కూడా ఉపయోగించారని చెప్పి మరోసారి మాట్లాడాడు. కొన్నిసార్లు మతాన్ని అడ్డం పెట్టుకొని ఏదో హిందూ మతాన్ని దెబ్బతీయడం కోసం చేసినటువంటి కార్యక్రమంగా ఆయన చెప్పినటువంటి మాటలు. అందుకే మేమందరం కూడా ఇవాళ హిందూ భక్తుల మనోభావాల్ని వాళ్ళని కాపాడాలా. ఎందుకంటే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అన్నా ప్రసాదం అన్నా ఒక పవిత్రమైనదిగా భావిస్తూ ఉన్నాం. అందుకే దీని మీద చర్చ జరగాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అంటే మొన్నటిదాకా ఈ లడ్డు అంశం రకరకాలుగా మాట్లాడుతున్నారు వాళ్ళు. అసెంబ్లీలో ఇది చాలా సున్నితమైన అంశం, ఇక వదిలేయాలని అంటే ఈ తన ఏదైతే ఇందాపూర్ ఇవన్నీ బయటపడుతున్నాయన్న నేపథ్యంలోనే ఆయన ఇలా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలు తిరుమల తిరుపతికి లడ్డుకు సంబంధించినటువంటి అంశం ఎవరు మాట్లాడారు? సాక్షాత్తు ముఖ్యమంత్రి తన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడినటువంటి మాట. ఆ తర్వాత ఈ తిరుమల తిరుపతి లడ్డులో పంది కొవ్వు ఉందని లేకపోతే జంతువుల కొవ్వు ఉందని చేపలు ఉన్నదని మాట్లాడింది ఎవరు? సాక్షాత్తు ముఖ్యమంత్రి. ఇది మతాన్ని హిందూ మతాన్ని దెబ్బతీయడం కోసం ఇది తీసుకున్నటువంటి కార్యక్రమంగా మాట్లాడింది ఎవరు? సాక్షాత్తు ముఖ్యమంత్రి. ఇవాళ ఇందాపూర్ ఇష్యూ వచ్చేలకి సున్నితమైనటువంటి అంశం. ఎందుకంటే హెరిటేజ్ ఉంది కదా, అది ఈ అంశంలో హెరిటేజ్ సంబంధించినటువంటి సంస్థ. హెరిటేజ్ సంస్థే ఈ దేశంలో 22 హెరిటేజ్ సంబంధించినటువంటి సంస్థలు రకరకాల పేరుతో ఒక పేరుతో ఉండవు. రకరకాల పేరుతో రకరకాల ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది 17వ సంస్థగా ఉంది. వాళ్ళ వెబ్సైట్లోనే ఉన్నటువంటి పరిస్థితులు
అంటే హెరిటేజ్ అనే పదం వినపడితే అది సున్నితమైనటువంటి అంశంగా రాష్ట్ర ప్రజలు కూడా భావించాలా, లేదా ప్రపంచవ్యాప్తంగా హిందువుల భక్తులందరూ కూడా భావించాలా? అసలు ఏంటి అన్యాయం? ఎవరికైనా అనుమానాలుంటేనో ఎవరైనా ఆరోపణలు చేస్తే ప్రభుత్వం సమాధానం చెప్పాలా? ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడ ప్రభుత్వమే సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆరోపణలు చేస్తారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి దాని మీద అనేక అనుమానాలని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. ఒక ఎఫ్ఐఆర్ ఉండదు, ఒక ఫిర్యాదు ఉండదు, ఒక రిపోర్ట్ ఉండదు, ఏమీ లేకపోయినా కూడా ముఖ్యమంత్రి ఆయనకున్నటువంటి ఆయన మనసులో ఉన్నటువంటి ఆలోచనలు మొత్తం కూడా ఒక్కరి బుద్ధితో మాట్లాడుతూ ఉన్నారు. మేము అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా చెప్పేది ఒక్కటే, ఆయన హిందూ భక్తులందరికీ కూడా క్షమాపణ చెప్పాలా. ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడానికి ఒక్క క్షణం కూడా ఆయనకు అర్హత లేదు. నిజంగా ఆయనకి చిత్తశుద్ధి ఉంటే, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలా.